సార్ మొత్తం నడుపుతున్న మండలి సార్ నేను పూర్తి శ్రమంతో పూర్తి ఆరోగ్యంతో పక్కన బందీగా ప్లాన్ చేశాను. నేను చెప్పాను మీరు ఏ శిక్ష ఇచ్చిన అంగీకరణ సార్, కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. ఒక 50 మందిని చెప్పగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అది పెద్ద వింతైన అల్లకలో మన జన్మలకు కారణమే మన రక్తంలో పంచుకొని మన జీవితంలో సగభాగమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా ఆపేనా, ప్రశ్నించారా, ఆపే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, కూతుళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు తిరుగుతున్నందుకు భయం భయంగా పిచ్చుకుంటూ ఎందుకుంటున్నారు? అరే వాళ్ళు ఏమైనా అడవులు ఈ బాంబులు మధ్యలోకి వెళ్తున్నారు. మళ్ళాంటి మనుషులు మధ్యలోకే వెళ్తారు. ఆడది బయటకు వస్తే చాలు సంతుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీలోనూ ఎక్కడ పడితే అక్కడ కామతో చూసుకొని వేల కళ్ళ మధ్యలో నడపడతారు మన స్త్రీ. అరే ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో నా భయం. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, మాతృభూమి, వేదభూమి అన్ని ఉన్న మనకి కర్మ ఏంటి సార్? మాతృదేవ భవన మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పింది. మరి ఏం నేర్పించినట్టే ఇదే దేశంలో రావణాసురుడు వాడు సీతమ్మని ఎత్తికెళ్తే కోతులతో కలిసి వాడిని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడు చూసి మనం నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొమ్ము లాగితే 18 లక్షల మందిని పిచ్చుకుని చెప్పిన మహాభారతం చూసి మనం నేర్చుకోవాలి సార్. నేర్చుకోవాలి సార్, నేర్చుకోవాలి. ఆడవాన్ని ఎత్తికెళ్ళడం, చీరడం, నాగడం గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషన్ ఆఫీసులు, సెక్రటరీలు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ ఉండి మన నాగరికంగా నడుపుకుంటున్న వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో ప్రపంచంలోనే అతి పెద్దగా డెమోక్రటిక్ సిస్టంలో ఆడటానికి సేఫ్టీ లేదు సార్. మారదు సార్, పద్ధతి మారదు. మార్పు ఎక్కడి నుంచి రాదు సార్? పళ్ళు వచ్చినావు, మన అత్తల్లో వచ్చినావు, మన తల్లులు మనని కడుపులో పోసి పెంచి పెద్ద చేసినందుకు కనీస ధర్మంగా మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని కొండలని కూడా చూసుకోవాలి సార్. శిక్షణ వేయడం కాదు సార్, మా చేత పిల్లవాళ్ళ శిక్షణ చదివించండి. ఈ నాటకానికి ఆడాలి కనిపిస్తారు, మళ్ళీ అమ్మ ఒడిగా వేయండి సార్.